హలో ఆల్, వెల్కమ్ టు శివారేష్మా వైబ్స్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చి రొయ్యల కూరని మీకు చూపించబోతున్నాను. ఇంకా కుకింగ్ ప్రాసెస్ చూసేయండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి ప్లేస్ చేసుకున్నాను. అందులో ఒక 2 గరిటెల ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అవ్వంగానే ఆవాలు యాడ్ చేసుకున్నాను. సో ఆవాలు చిటపటలాడంగానే కొంచెం జీలకర్ర యాడ్ చేశాను. జీలకర్ర కూడా ఇలా మంచిగా చిటపటలాడింది. సో ఆ తర్వాత నేను ఆల్రెడీ తీసి పెట్టుకున్న ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసేసాను. పచ్చిమిర్చి వచ్చేసరికి ఒక 4, 5 వేసాను. అలాగే ఎండుమిర్చి కూడా ఒక 5 అలా కడిగేసుకుని తుంపేసి వేసేసాను అనమాట. ఇప్పుడు కొన్ని మెంతులు అనేవి మనం కొంచెం తక్కువ వేసుకోవాలి, లేదంటే చేదొచ్చేస్తుంది. సో అవి వేసేసి కలిపేసాను అనమాట. నెక్స్ట్ ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. ఆ ఉల్లిపాయ కరివేపాకు కూడా యాడ్ చేసి మంచిగా కలిపేసుకుంటున్నాను. ఇలా పచ్చి రొయ్యల్ని మంచిగా వాటర్తో ఒక 4-5 టైమ్స్ క్లీన్ చేసేసుకున్నాను. అలా కడిగేశాక కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసి ఎగరబెట్టేసుకున్నాను. అలా ఎగరబెట్టడం వల్ల రొయ్యలు కొంచెం ఉడుకుతాయి, అలాగే నీచు వాసన అనేది పోతుందన్నమాట. సో అలా ఆల్రెడీ రెడీగా పెట్టేసుకున్నాను. నేను ఒక 1.5 kg రొయ్యలు తెచ్చుకుని సగమేమో ఇప్పుడు గోంగూర రొయ్యలకి యూస్ చేస్తున్నాను, ఇంకో సగమేమో ఇంకో డిష్ చేసుకున్నాను అనమాట. ఆనియన్స్ అనేవి ఇలా మంచిగా వేగుతూ ఉన్నాయి కదా, అప్పుడు నేను ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు అనేవి ఇందులో యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని కలిపేసుకుంటున్నాను. 4 లవంగం, కొంచెం ఒక బిర్యానీ ఆకు, అలాగే దాల్చిన చెక్క కొంచెం అనమాట, అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. అవి ముందు ఆయిల్లోనే యాడ్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను, కొంచెం ఫ్లేవర్ యాడ్ అవుతుందని. అలాగే కొంచెం చిటికెడు పసుపు కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి కలిపేసుకుంటూ ఉన్నాను. సో ఇలా తాలింపులు అంతా మంచిగా ఇలా మగ్గిపోవాలన్నమాట. అలా మంచిగా వేగాక నెక్స్ట్ నేను ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇవి వచ్చేసరికి 3/4 kg రొయ్యలు అనమాట. 3/4 kg రొయ్యలతో గోంగూర రొయ్యల కర్రీ. సో అందులో ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కలిపేసుకుంటున్నాను. అప్పుడు కొంచెం అడుగంటకుండా ఉంటుంది, అలాగే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోతుంది. ఈ వాటర్ యాడ్ చేసినా సరే అది మంచిగా వేగిపోయి ఆయిల్ అనేది బయటికి యూజ్ అవుట్ అవుతుంది. చూస్తూ ఉండండి. అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగిపోయి ఇలా ఆయిల్ బయటకు యూజ్ అవుట్ అవుతుంది కదా, అప్పుడు నేను ఆల్రెడీ ఏరబెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసేసుకుంటున్నాను. సో యాడ్ చేసుకుని ఇలా మంచిగా కలిపేసుకోవాలి. స్టవ్ ని లో ఫ్లేమ్ లోనే ఉంచి ఇలా కలుపుతూ ఉంటే ఆ రొయ్యలకి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ మసాలాలన్నీ కూడా మంచిగా పడతాయి. సో అలా కలిపేసుకుంటున్నాను. అలా ఒక 5 మినిట్స్ రొయ్యలు వేగాక ఇందులో ఇప్పుడు ఒక 2 స్పూన్లు గరం మసాలా అనేది యాడ్ చేసుకుంటున్నాను. 2 ఫుల్ స్పూన్స్ అనమాట. అలాగే పచ్చికారం వచ్చేసరికి ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను. గోంగూర కదా పుల్లగా ఉంటుంది, సో కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. సో 2 స్పూన్లు పచ్చికారం అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. వేసిన కారం అలాగే గరం మసాలా అనేది మంచిగా వేగేలాగా రొయ్యలకు పట్టేలాగా కలిపేసుకోవాలి. అలాగే స్టవ్ అనేది లో ఫ్లేమ్ లోనే ఉండాలి, ఎక్కడ మనం మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టకూడదు. ఆ తర్వాత నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను, ఇందులో ఒక 1/2 స్పూన్. సో సాల్ట్ అనేది మన ఇష్టం, మన అడ్జస్ట్మెంట్ బట్టి చూసుకోవాలి, మనం తినేదాన్ని బట్టి. సో గోంగూర కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది. సాల్ట్, కారం, గరం మసాలా అవి కొంచెం ఎక్కువే పడతాయి. సో ఇలా ఒక 2-3 మినిట్స్ వేయించుకున్నాక నేను చెప్పాను కదా రొయ్యలు ఎగరబెట్టేసుకున్నాను అని చెప్పి కొంచెం పసుపు ఉప్పు వేసి, సో ఆ దాకలోనే కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసి అవి ఇందులో కలిపేస్తున్నాను. ఇప్పుడు ఈ రొయ్యలు కొంచెం ఇందులో ఉడకాలి కాబట్టి, అంటే మనం గోంగూర కూడా వేస్తాం కదా, సో ఆ గోంగూర వేసాక ఈ రొయ్యలకి ఆ గోంగూర ఫ్లేవర్ అనేది పట్టాలి అంటే కొంచెం సేపు ఉడకాలన్నమాట. ఆ ట్యాంగీ ఫ్లేవర్ అనేది ఆ రొయ్యలకి పట్టాలి కదా, సో అందుకని చెప్పేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇంకో గోంగూర మిక్స్ చేసేసాను. సో ఇప్పుడు మంచిగా కలిపేసుకుంటూ ఉంటే గోంగూర ఆ రొయ్యలు అనేవి మంచిగా కలిసి ఉడుకుతాయి అన్నమాట. గోంగూర రొయ్యల కర్రీ మంచిగా ఉడుకుతూ ఉంది. సో మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటుకు పోతూ ఉంటుంది. అలాగే కొంచెం స్టవ్ అనేది హై ఫ్లేమ్ లో పెట్టామనుకోండి, అది స్టవ్ అంతా చిమ్మేస్తా ఉంటది. సో కొంచెం మంచిగా నెమ్మదిగా పెట్టుకుని మనం కలుపుకుంటూ ఉండాలి. ఈ వాటర్ అంతా ఎగిరిపోయి మంచిగా గోంగూర రొయ్యలు అనేది దగ్గరకు వచ్చేస్తుంది. కర్రీ చాలా బాగుంటుంది. అప్పుడు చూసారు కదా, ఇలా కొంచెం స్లోగా ఉడకబెట్టేసుకోవాలి మనం. గోంగూర కర్రీ ఉండేటప్పుడు ఎప్పుడైనా కొంచెం పైకి చింగుతూ ఉంటుంది, చింతపండు పులుసు అయినా ఇలా గోంగూరదైనా సరే. అండ్ దట్టు నేను స్టీల్ దానిలో కుక్ చేస్తున్నా కదా, సో కొంచెం పైకి చిందుతా ఉంది, స్టవ్ అంతా అవుతా ఉంది. అందుకే నేను లిడ్ క్లోజ్ చేసేసుకుంటున్నాను. లిడ్ క్లోజ్ చేసుకుని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉన్నాను. ఇలా వాటర్ వేసాక ఒక 20 మినిట్స్ కి అట్లా మనకి మంచిగా గోంగూర రొయ్యలు అనేది దగ్గరకు వచ్చేస్తుంది. ఇలాగా కొంచెం టైం పడుతుంది, మనం కొంచెం వాటర్ వేసుకున్న దాన్ని బట్టి. చూసారు కదా ఎంత బాగుందో ఇప్పుడు టెక్స్చర్ అనేది. గోంగూర రొయ్యల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ కర్రీ
వండిన రోజు కంటే నెక్స్ట్ డే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ రేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ us. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బై బై.